గుడి యొక్క అక్కడ ఆ వాకిలి దగ్గర నుంచి మళ్ళీ ఇట్లా సర్కమ్యులేషన్స్ అంటారు ఇంగ్లీష్‌లో. ఎడమ వైపు నుంచి తిరిగి కుడి వైపుకొచ్చేసి అక్కడ స్టాప్ చేయడం ఒక ప్రదక్షిణ అని చెప్తా ఉంటారు. అంటే కుడి నుండి ఎడమకు కొంతమంది ఎట్లా చేస్తుంటారంటే ఎస్పెషల్లీ నవగ్రహాలకి ప్రదక్షిణలంటే కుడి నుంచి ఎడమకు, మళ్ళీ ఎడమ నుంచి కుడికి ఇలా చేస్తా ఉంటారు. సో, ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ లేకోకుండా అసలు ప్రదక్షిణలనేటివి ఎలా చేయాలి అనేది చూద్దాం. ఈ ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది ఏదో నేను సొంతంగా చెప్పట్లేదు. ఇది కాశీఖండం నుంచి చెప్తున్నాననమాట. సో, మనం అందులో ఉన్న రెఫరెన్స్ కాశీఖండం మనకు. సో, ఆ కాశీఖండం మీరు కూడా చదివితే మనకు ప్రదక్షిణలు ఎలా చేయాలి అనేది అందులో క్లియర్‌గా ఉంటుంది. చాలామంది చదివే అలవాటు లేని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారు. తెలిస్తే ఓకే. తెలియకుంటే ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి. మీకు ఇన్ ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది. సరే. ప్రదక్షిణలు ఎలా చేయాలి అంటే మామూలుగా ప్రదక్షిణ మనకు తెలుసు.